హాయ్ ఫ్రెండ్స్, కొంచెం ఈ క్వశ్చన్ కొంచెం కొత్తగా అనిపించింది, అందుకే మీకు చెప్పాలనుకున్నాను. ఒకసారి చూడండి. ఒక వ్యక్తి ఉదయాన్నే తన ప్రయాణాన్ని ప్రారంభించాను. 10 AM-కి 7/24వ వంతు ప్రయాణం పూర్తి చేశాను. అంటే 24 వంతుల్లో 7 వంతులు ప్రయాణం పూర్తయింది 10 కల్లా. 1:50 PM-కి 11/15వ వంతు ప్రయాణం పూర్తి చేశాను. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి కదా. సో వెంటనే మనకి తెలియాలి, ఇక్కడ 15 ఇక్కడ 24 అనే నెంబర్ ఈక్వల్గా ఉండాలి. అతను ఏ సమయానికి ప్రయాణం ప్రారంభించాను అంటే ఇంటికాడ 7 స్టార్ట్ అయ్యాడు. ఎవరికైనా వచ్చింది అంటే ఈ వీడియో పాజ్ చేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సరే చేద్దాం. క్వశ్చన్ చూడండి. తను ఇంటికాడ ఇది స్టార్ట్ అయిన టైం అనుకోండి. ఇక్కడ టైం 10 అయింది. 7/24 ప్రయాణం పూర్తయింది. టైం 1:50 PM అయింది. 11/15 వంతు కంప్లీట్ అయింది. సో నేను చెప్పింది ఏంటంటే డిస్టెన్స్ అనేది ఎప్పుడూ ఈక్వల్గా ఉండాలి, టోటల్ డిస్టెన్స్. ఇక్కడ దీన్ని 3/3తో మల్టిప్లై చేస్తే 72. 11/15 కదా. సారీ ఈ క్వశ్చన్లో చూడండి ఒకసారి. క్వశ్చన్ తప్పుగా టైప్ చేసే 18 ఇక్కడ. సార్ చూడండి, 4/4. క్వశ్చన్ తప్పుగా నోట్ చేశాను. ఇప్పుడు ఓకేలే, ఇక్కడ 18 అనమాట. ఇప్పుడు చూడండి, 7 3 21, 24 3 72. ఇక్కడ 10 AM-కి. ఇప్పుడు 1:50 PM చూడండి, 44/72. ఓకే, ఇక్కడ దాకా క్లియర్. అంటే 10 to 1:50 PM ఎన్ని మినిట్స్ అండి? సరే చూడండి, 10 to 1 అంటే 3 hours. 3 hours అంటే 3 × 60 minutes అంటే ఎంత? 180. మళ్ళీ ఎక్స్ట్రా 50 minutes ఉంది అంటే ఎంత? 230 minutes. 230 minutes పట్టింది ఈ 21 నుంచి 44 ట్రావెల్ చేయడానికి. అంటే 23 పార్ట్స్కి 230 minutes పట్టింది. ఓకే, 21. ఇప్పుడు 0 నుంచి కదా ఇక్కడ స్టార్ట్ చేసిన తను. 0 నుంచి 21కి ఎంత పట్టిందండి? 23 × 10 230. ఇది మొత్తం ఎంత? 21 కదా. సో 21 × 10 210 minutes పట్టింది. క్లియర్. ఇక్కడ 21 నుంచి 44కి 23. సో 23 × 10 అంటే 230 minutes పట్టింది. సో ఇక్కడ 0గా స్టార్ట్ చేసింది 21 కదా. 21 అంటే × 10 210 minutes. సో ఇక్కడ 10లో నుంచి 210 minutes మనం బ్యాక్ లెక్క వేయాలి. 180 minutes అంటే 3 గంటలు. అంటే 10 నుంచి 9 8 7. ఇంకా 180 minutes అంటే ఇంకొక 30 minutes ఉండిద్ది. అంటే 6:30. అంటే తన ఇంటికాడ 6:30కి స్టార్ట్ అయ్యాడనమాట. సో ఆప్షన్ చూడండి సార్, డి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.